ఆచి చికెన్ మసాలా. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం దగ్గర హైటెన్షన్ నెలకొంది. బీజేపీ అభ్యర్థులతో కలిపి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు ఎంపీ అరవింద్. అయితే ఈ సందర్భంగా పోలీసులు వేచి ఉండాలని చెప్పడంతో పోలీసులకు బీజేపీ అభ్యర్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్ని గంటల వరకు లోపలికి రావాలని పోలీసులను నిలదీశారు అరవింద్. కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చే వరకు ఎందుకు వేచి ఉండాలని పోలీసులపై సీరియస్ అయ్యారు. పోలీసులకు జీతాలు ప్రజలు ఇస్తున్నారా లేక రాజకీయ నాయకులు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ మార్నింగ్ అనూష. ఈ రోజు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ రోజు ఏదైతే అభ్యర్థులకు సంబంధించి ఈ మేయర్ ఎన్నిక, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి అటు బీజేపీ అభ్యర్థులు ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడికి వచ్చే సమయంలో ప్రధానంగా ముందుగా భారతీయ జనతా పార్టీకి చెందిన కార్పొరేటర్లందరూ ఎంపీ అరవింద్, అదేవిధంగా ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, అదేవిధంగా మనకు రాకేష్ రెడ్డి, ఈ ముగ్గురు సమక్షంలో వారంతా లోపలికి ప్రవేశించారు. ప్రవేశించిన క్రమంలో కొంతసేపు అక్కడ వేచి ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులు కానీ మిగతా అభ్యర్థులు ఇంకా రావడం లేదు. తొందరగా లోపలికి అనుమతించండి అని చెప్పేసి ఎంపీ అక్కడ ఉన్న కమిషనర్ ను పైన ఉన్న కమిషనర్ కిందికి రప్పించుకొని మాట్లాడడం జరిగింది. ఆయన కొద్దిసేపు ఆగండి, కాంగ్రెస్ అభ్యర్థులు వస్తున్నారు, వారు వచ్చే వరకు వేచి ఉండాలని చెప్పేసి ఆయన అనడంతో ఒక్కసారిగా ఎంపీ ఆయన మీద ఫైర్ అవ్వడం జరిగింది. అసలు రూల్ పొజిషన్ ఏంది, మీకు ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి, ఎన్ని గంటలకు లోపలికి అనుమతించాలి, వారు ఎంతసేపు వస్తే ఇంకా సభ ఎందుకు స్టార్ట్ చేయరు, మీరు ఓటింగ్ స్టార్ట్ చేయని చెప్పేసి ఆయన గట్టిగా ఆయనతో వాదించడం జరిగింది. ఆ క్రమంలో అక్కడే ఉన్న ఏసీపీ ప్రకాష్ మధ్యలో జోక్యం చేసుకొని కొద్దిసేపు ఆగండి, మీరు వాళ్ళు వచ్చేస్తున్నారు అంటే వెంటనే ఎంపీ ఆయన మీద ఫైర్ అయ్యారు. నీకేంటి, నిన్నెవరు మాట్లాడిస్తున్నారు, నువ్వు ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నావు, షట్అవుట్ అనుకుంటూ ఆయన మీద ఫైర్ అయ్యారు. జీతాలు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడా లేకపోతే ప్రజలు ఇస్తున్నారా మీకు జీతాలు అంటూ ఒక్కసారిగా ఆయన మీదకి విరుచుకుపడడం జరిగింది. మొన్న ఏదైతే టిఆర్ఎస్ కార్పొరేటర్ ఆయన ఇంటి దగ్గర చేసిన హంగామా అంతా చూసిర్రు, ప్రజలంతా చూసిర్రు. మీ విధులు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ కు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వానికి ఏ విధంగా మీరు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆయన ఫైర్ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే కమిషనర్ మళ్ళీ వచ్చేస్తున్నారు, దగ్గరలో ఉన్నారట అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు వచ్చేస్తున్నారు, ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టండి, లోపలికి అనుమతిస్తామని చెప్పేసి అన్నా గానీ ఆయన ఎంపీ గాని, తర్వాత రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, అదేవిధంగా ధన్పాల్ సూర్యనారాయణ కూడా ఇది సరైన పద్ధతి కాదు, మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ఇది ప్రజాస్వామ్యయుతంగా లేదు అనుకుంటూ ఆయన మీద ఫైర్. ఆలోపే కాంగ్రెస్ వాళ్ళు లోనికి ప్రవేశించడం, ఇరు వాళ్ళు ఒకేసారిగా అటు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్పొరేటర్లు వీళ్ళంతా లోనికి ప్రవేశించడము, నినాదాలు ఒకరికొకరు చేసుకోవడం అనేది అక్కడ కొద్దిగా పరిస్థితికి దారితీసింది. అయితే ఒక్కటి చెప్పాలి, అక్కడ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, వారిద్దరూ తమ కాంగ్రెస్ కార్పొరేటర్లందరినీ హాల్లోకి తీసుకుపోవడం జరిగింది. అనూష. రైట్ సాయిలు, థ్యాంక్ యూ. ఇంటిమేట్ చేస్తున్నావా ఎంపీ గారు అడుగుతున్నారా బయట ఏం చేస్తున్నారు, వాళ్ళకి పని చెప్పు, నీకెందుకు మాట్లాడుతున్నావా, నీకెందుకు నీతో మాట్లాడుతున్నాడు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం దగ్గర హైటెన్షన్ నెలకొంది. బీజేపీ అభ్యర్థులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు ఎంపీ అరవింద్. అయితే ఈ సందర్భంగా పోలీసులు వేచి ఉండాలని చెప్పడంతో పోలీసులకు బీజేపీ అభ్యర్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్ని గంటల వరకు లోపలికి రావాలని పోలీసులను నిలదీశారు అరవింద్. కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చే వరకు ఎందుకు వేచి ఉండాలని పోలీసులపై సీరియస్ అయ్యారు. పోలీసులకు జీతాలు ప్రజలు ఇస్తున్నారా లేక సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. When I am not talking to you, no business to interfere. I am talking to an officer.
అడ్మినిస్ట్రేషనా? అదే అతిగా చేయకండి మీరు. జీతం రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళి ఇస్తలేడు మీకు. మీతో ఎవరు మాట్లాడుతున్నారు ఆయన? వాళ్ళకి ఇంటిమేట్ చేస్తున్నావా? ఎంపీ గారు అడుగుతున్నారా? ఇంటిమేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏడు నాకు తెలుసు, నీకు తెలియదు. ఎక్కడ బయట ఏం చేస్తున్నారు? వాళ్ళకి పని చెప్పు. వాళ్ళకి జీతం చేసుకో. నీకెందుకు మాట్లాడుతున్నావా మరి? నీకెందుకు? నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీతో కూడా మాట్లాడుతున్నా. వాట్ ఇస్ డెసిగ్నేషన్? డెసిగ్నేషన్ ఏంది? ఆయనతో ఎవరు మాట్లాడు? ఆయన పనే మరి నాకు చెప్పని. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వచ్చి 1 గంటకు వచ్చి పోలింగ్ కూడా మారుస్తారేంది? సిల్లీ ఎవరు? సచ్ సిల్లీ ఫెలో. Shut your mouth. When I am not talking to you, no business to interfere. I am talking to an officer. మీతో మాట్లాడుతున్నా. నువ్వు రూల్ బుక్ నీ దగ్గర ఉందా? మున్సిపల్ అడ్మినిస్ట్రేషనా? అదే అతిగా చేయకండి మీరు.